హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అద్వా బై రాధిక. ఈరోజు వీడియోలో చెన్నూరు సిల్క్ శారీస్ పైన బ్లాక్ ప్రింట్తో డిజైన్ వేసిన చీరలు చూడబోతున్నారండి. మనం ఈ వారంలో కొత్తగా నేను డైరెక్ట్ వెళ్ళి పర్చేస్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్న శారీస్ చూపిస్తున్నాను. ఫస్ట్ మహేశ్వరి సిల్క్ చూపించాను, మీ రెస్పాన్స్ చాలా బాగుంది. దాని తర్వాత నిన్న మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ చూపించాను, అవి కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. ఇక ఈ రోజు అయితే ఇంకా బడ్జెట్ రేంజ్లో అండి, ఏంటంటే డైలీ వేర్ శారీస్ కట్టుకునే వాళ్ళకి, అలాగే ఆఫీస్ వేర్కి, మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా కూడా 2200 బడ్జెట్లో చాలా మంచి చీరలు. అన్నిటికీ కూడా జరీ బోర్డర్స్ ఉంటాయండి. అయితే అన్నీ ఒకేలా ఉండవు, డిఫరెంట్ టైప్ జరీ బోర్డర్స్ ఉంటాయి. కానీ జరీ బోర్డర్స్ కన్నా ముందు శారీ మీద కలర్ కాంబినేషను డిజైన్ ఏదైతే ఉందో దాని మీదకే మన ఐస్ ఫోకస్ అయిపోతాయి, చీర నచ్చేస్తుంది. వన్ బై వన్ చూసేద్దామా. ఫస్ట్ శారీ వచ్చేసి కొంచెం మెరూన్ కలర్, డార్క్ మెరూన్ రస్ట్ షేడ్ లాగా ఉంటుందండి. పళ్ళులో చూసారా పెద్ద పీకాకు, 4 వైపులా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, ఒక బోర్డర్ లాగా ఇచ్చారు, మధ్యలో అంతానేమో పీకాక్ వచ్చింది. అలాగే టాజిల్స్ ఉంటాయండి. బ్లౌజెస్ అన్నీ కూడా ఇదిగోండి ఇలా క్రీమ్ కలర్లో వస్తాయి, శారీ కలర్లో, అది బోర్డర్ కలర్లో. ప్రింట్ అయితే ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా. ఇక్కడ పైనేమో ప్లెయిన్ ఉంది కదా, ఈ ప్రింటెడ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. అసలు మొత్తం శారీ అంతా డిజైన్ ఉన్నా కూడా ఈ బ్లౌజ్లే ఈ చీరలకు అందంగా ఉంటాయండి. తప్పనిసరిగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక శారీ అంతా ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది, చక్కగా బర్డ్స్, ఫ్లవర్స్, చెట్లు అట్లా ఆ డిజైన్ వచ్చింది. పైనంతానేమో ఈ మెరూన్ కలరు ప్లెయిన్ అనేది ఉంటుంది. ఈ బ్లాక్ ప్రింట్, స్క్రీన్ ప్రింట్, ఈ శారీస్ అన్నిటికీ అండి ప్రింటింగ్ చేసేటప్పుడు, అంటే చేతి పని చేసే చీరలు ఏవైనా కూడా పక్కన అక్కడక్కడ కలర్స్ అంటే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఎంతో ఎక్స్పెన్సివ్ అయిన హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ శారీస్కి కూడా పక్కన కలర్స్ అంటుతూ ఉంటాయి. ఇదిగోండి ఈ చీరకు కూడా అలాగే అంటింది. ఇది డ్యామేజ్ కిందకి రాదండి, శారీలో భాగంగా ఇవి జరుగుతూ ఉంటాయి ప్రింటింగ్ చేసేటప్పుడు. ఇదిగోండి పైన అంతా ప్లెయిన్, 2 వైపులా కూడా ఒక 3 ఇంచెస్ గోల్డ్ జరీ బోర్డర్ ఉంటుంది, నిజాం బోర్డర్ స్టైల్లో బోర్డర్ వస్తుంది అనమాట. ఇక్కడంతా హాఫ్ లెంత్ వరకు స్కర్ట్ బోర్డర్ లాగా ఈ ప్రింట్ అనేది వచ్చింది. పైన కంప్లీట్గా మెరూన్ కలర్ ఉంటుంది. ఈ శారీస్ కూడానండి ప్రాసెస్ చాలా ఉంటుంది. లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఒక బల్క్ స్టాక్ వీళ్ళు తీసుకుని ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తే చీర తయారవడానికి 15 డేస్ పడుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 50 చీరలకో ఒక 100 చీరలకో వాళ్ళు వైట్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా పారే నీళ్ళల్లో, అలాగే లేదంటే నదిలో కానీ కాలువలో కానీ ఒక 24 అవర్స్ నానబెడతారు. ఆ తర్వాత ఒక 24 అవర్స్ కరక్కాయ పాలు కలిపిన మిశ్రమంలో నానబెడతారు. ఆ తర్వాత మళ్ళీ వాష్ చేసి అప్పుడు ఈ ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేస్తారండి. కాబట్టి అసలు ఈ చీరలు ఏదో సామెత చెప్పినట్టు అంటారు కదా, డక్కా మొక్కీలు తిన్నారు, అలాంటి చీరలు అన్నమాట ఇవి. ఎంతో ప్రాసెస్ అయిపోయిన తర్వాత మన ముందుకు వచ్చాయి. ఇంక ఇందులో పాడయ్యేది ఏమీ ఉండదు. మీరు నార్మల్ హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు, డైలీ యూజ్ చేసుకోవచ్చు. ముందు చెప్పినట్టుగా ఆఫీస్ వేర్, గిఫ్టింగ్ పర్పస్ ఎలాగైనా కట్టుకోవచ్చు అండి. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, జర్నీల్లో కూడా చాలా బాగుంటాయి. బ్లాక్ కలర్ శారీకి ఎల్లో కలర్ పళ్ళు అండి. ఇది కూడా అంతే, ఒక చెట్టు పైన నెమలు కూర్చున్నట్టుగా బ్యూటిఫుల్ డిజైను. కింద చూడండి ఇక్కడ ఎలిఫెంట్ ఎంత బాగుందో చూడండి అసలు. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి క్రీమ్ కలర్ పైన బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా బ్లాక్ కలర్ పైన ఇట్లా ప్రింట్ వస్తుందండి, ఒక థీమ్తో ప్రింట్. అంటే పల్లకీలో ఒక అమ్మాయిని తీసుకెళ్తున్నట్టుగా, అలాగే ఏనుగులు, ముందు వెనక కూడా మనుషులు, అట్లా ఎంత క్లియర్గా చాలా అందంగా వేశారు ప్రింట్. ఇవి 2 లైన్స్ వస్తాయి. ఆ తర్వాత పైన బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా పిచ్ వాయిస్ స్టైల్లో ఆవులతో ప్రింట్ వచ్చింది, కిందేమో పీకాక్స్తో ప్రింట్ వచ్చింది. ఇంకా దీని తర్వాత కూడా 2 వైపులా జరీ బోర్డర్ వస్తుంది, ఒక 3 ఇంచెస్ వరకు ఈ జరీ బోర్డర్ ఉంటుంది. ఈ శారీస్లో కలర్స్ అండి ఎక్కువ రావు, ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ కలర్స్. ఇప్పుడు బెల్లము, ఐరను కలిపి
ఇలా బ్లాక్ కలర్ వస్తుంది. అట్లా దానిమ్మ తొక్కలతో ఒక కలరు, కరక్కాయతో ఒక కలరు ఇలాగే వేస్తారండి. అందుకని ఎక్కువ రంగులు రావు. ఈ ఉన్న బ్లాక్, ఈ రెడ్, క్రీమ్ కలరు, బ్లూ కలరు, మస్టర్డ్ ఎల్లో ఇవే ఉంటాయి. ఇవన్నీ కూడా షేడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే రెగ్యులర్గా మనం చూసే రెడ్ అయితే కాదు, ఇది డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే న్యాచురల్ కలర్ కాబట్టి. ఈ రెడ్ కలర్ శారీ కూడా పళ్ళులో ఒక పెద్ద పీకాక్ వస్తుందండి. 4 వైపులా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది, ఒక బాక్స్ టైప్లో. మధ్యలో పీకాక్ వస్తుంది. ప్రతి శారీకి కూడా ఈ టాజిల్స్ అనేవి ఉన్నాయండి. అలాగే ఇదిగోండి బ్లౌజ్. చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో? చక్క క్రీమ్ కలర్ పైన రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్, మధ్య మధ్యలో అక్కడక్కడ కూడా ఏనుగులు. ఎంత బాగుందో చూడండి ప్రింట్. ఆల్ ఓవర్ ప్రింట్ కావాలంటే ఇలా ట్రై చేయొచ్చు. ఫ్లోరల్ ప్రింట్ ఇష్టపడే వాళ్ళకి అసలు ఈ చీర చాలా బాగా నచ్చుతుంది. బోత్ సైడ్స్ కూడా ఇలా జరీ బోర్డర్ అనేది ఒక 3 ఇంచెస్ వరకు వస్తుంది. ఈ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ పైన రెడ్, వైలెట్, బ్లూ ఈ కాంబినేషన్లో వచ్చిందండి. రెడ్ కలర్ పళ్ళులో పీకాక్, ఎలిఫెంట్స్ ఉన్నాయి. అలాగే టాజిల్స్ ఉన్నాయండి పళ్ళులో. ఇవన్నీ కూడానండి చాలా ప్రాసెస్ అయిన తర్వాత వచ్చిన చీరలు కదా, ఫినిషింగ్ మీకు అంత నీట్గా కనిపించదు. ప్రతి చీర కూడా మీరు తీసుకున్న వారు ఎవరైనా సరే పాలు కుట్టిన తర్వాత ఐరన్ చేయించుకొని అప్పుడు కట్టుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ చూసారా ఎంత అందంగా ఉందో. శారీలో ఎక్కువ లైట్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్లో రెడ్ కలర్ ఎక్కువ వచ్చింది. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి శారీ అంతా కూడా పిచ్వాయ్ స్టైల్లో లోటస్ ఫ్లవర్స్తో వస్తుందండి. ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా రస్ట్ కలర్ పైన ఇలా గోల్డ్ జరీతో బోర్డర్ అనేది వస్తుంది. బ్లాక్ అండి, ఈ చీర కూడా చాలా బాగుంది. పళ్ళులో వచ్చేసి ఇదిగోండి బ్లాక్ పైన క్రీమ్ కలర్లో ఒక పెద్ద పీకాక్, అలాగే సైడ్లో వచ్చేసి ఎలిఫెంట్స్ వచ్చాయి. పళ్ళులో టాజిల్స్ ఉన్నాయండి. బ్లౌజ్ వచ్చి బ్లాక్ పైన క్రీమ్తో డిజైన్ వస్తుంది. చాలా బాగుంది బ్లౌజ్ కూడా. అలాగే శారీ అంతా ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి శారీ అంతా కూడా ఎలిఫెంట్స్, పీకాక్స్ వచ్చాయి. అంటే అవుట్లైన్ డిజైన్ లాగా అనిపిస్తుందండి. క్రీమ్ పైన బ్లాక్తో డిజైన్ ఉంటుంది. బ్లాక్ కలరు జరీ బార్డర్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా ఒక 3 to 4 ఇంచెస్ ఉంటుంది. క్రీమ్ కలర్కి డార్క్ నేరేడు పండు రంగు కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి వైలెట్ కలర్ పైన పెద్ద పీకాక్ వచ్చింది. 4 సైడ్స్ కూడా ఫ్లోరల్ ప్రింట్తో బాక్స్ లాగా క్రియేట్ చేసి మధ్యలో పీకాక్ను ఇచ్చారు. ఇదిగోండి బ్లౌజ్ కూడా క్రీమ్ అండ్ వైలెట్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది శారీ లైట్ కలర్ కాబట్టి బ్లౌజ్లో డార్క్ కలర్ ఎక్కువ వచ్చింది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఒక్క రంగు డార్క్ నేరేడు పండు కలర్ అలాంటి బోర్డర్ వచ్చి దాంట్లో జరీ బోర్డరు ఒక 3 ఇంచెస్ అట్లా బోత్ సైడ్స్ ఉంటుంది. శారీ అంతానేమో ఇలా పిచ్వాయ్ స్టైల్ లోటస్ ఫ్లవర్స్తో క్రీపర్స్ లాగా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. చూసారు కదండి, చాలా బాగున్నాయి కదా చీరలు. బడ్జెట్ రేంజ్లో బ్యూటిఫుల్ శారీస్. డైలీ శారీస్ కట్టేవారికి కానీ, అలాగే ఆఫీస్ వేర్కి కానీ, జర్నీస్లో కానీ చాలా బాగుంటాయి. ఆల్రెడీ నాకు తెలిసి ఇవన్నీ మీరు కట్టి ఉండొచ్చు, చాలాసార్లు చూసి కూడా ఉండొచ్చు. బ్యూటిఫుల్ డిజైన్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. మంచి ప్రైస్లో వస్తున్నాయి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.